హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లోని పైథాన్ ప్రోగ్రామింగ్లో స్ట్రింగ్స్ కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాము. అసలు వాట్ ఈస్ ద స్ట్రింగ్? స్ట్రింగ్ అంటే ఏంటి? స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం స్ట్రింగ్ అని పిలుస్తాము. సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ enclosed in single quotations or double quotations or ట్రిపుల్ quotations. మనం స్ట్రింగ్ ని సింగిల్ కొటేషన్స్ లో అయినా తీసుకోవచ్చు, డబుల్ కొటేషన్స్ లో అయినా తీసుకోవచ్చు, ట్రిపుల్ కొటేషన్ లో తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే స్ట్రింగ్ అనేది అయితే మనకి యాక్సెప్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడియల్లీ ఓపెన్ చేసి ఎస్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్ లోని పైథాన్ అనే ఒక స్ట్రింగ్ ని తీసుకుంటున్నాను. సో ప్రింట్ ఎస్. సో మనకి సేమ్ స్ట్రింగ్ అనేది అయితే ప్రింట్ అవుతుంది. సో సింగిల్ కొటేషన్లో స్ట్రింగ్ అయితే యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే S1 ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో ప్రోగ్రామర్ అని తీసుకుంటున్నాను నేను. ప్రింట్ S1 ప్రోగ్రామర్ అంటే స్ట్రింగ్ని సింగిల్ కొటేషన్ ఆర్ డబుల్ కొటేషన్లో తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వితౌట్ కొటేషన్స్ లేకుండా ఒక స్ట్రింగ్ని తీసుకుందాము. S2 ఈక్వల్ టు హాయ్ అనే ఒక స్ట్రింగ్ని తీసుకున్నాను. మనకి ఒక ఎర్ర అనేది త్రో అవుతుంది. నేమ్ ఎర్ర అనేది త్రో అవుతుంది. నేమ్ హాయ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనే ఎర్ర అనేది అయితే వస్తుంది మనకి. సో స్ట్రింగ్ని మనం తీసుకుంటే విత్ కొటేషన్స్లోనే, బిట్వీన్ కొటేషన్స్లోనే తీసుకోవాలి. ఎయిదర్ సింగిల్ కొటేషన్ ఆర్ డబుల్ కొటేషన్స్లో మాత్రమే మనం స్ట్రింగ్ని అయితే తీసుకోగలము. మనం స్ట్రింగ్లోని కొన్ని ఆపరేషన్స్ అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనే ఒక స్ట్రింగ్ని తీసుకున్నాము. ఎస్ ఈక్వల్ టు పైథాన్ అనే ఒక స్ట్రింగ్ని నేను తీసుకున్నాను. ఈ స్ట్రింగ్లో ఉన్న టోటల్గా ప్రింట్ ఎస్ అంటే మనకి ఏమవుతుంది? టోటల్ స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఎస్. సో ఈ టూ లైన్స్ని నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నాను. గో టు రన్ మాడ్యూల్. మనకి ఆ స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది. నాకు స్ట్రింగ్లో మొత్తం టోటల్ స్ట్రింగ్ అనేది ప్రింట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ లెటర్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. అంటే పి అనే లెటర్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. దీన్నే మనం ఇండెక్సింగ్ అంటాము. సో ఇండెక్స్ని యూజ్ చేసుకుని స్ట్రింగ్లో ఉన్న ఏ క్యారెక్టర్నైనా సరే మనం ప్రింట్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ ఇండెక్స్ని 0 నుంచి స్టార్ట్ చేసుకుంటుంది. అంటే పి అనే ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది, వై ఇండెక్స్ 1 అవుతుంది, డి ఇండెక్స్ 2 అవుతుంది, హెచ్ 3 అవుతుంది, ఓ 4 అవుతుంది, ఎన్ అనేది అయితే 5 అవుతుంది. అలాగే స్ట్రింగ్ అనేది ఫార్వర్డ్ ఇండెక్స్నే కాదు, బ్యాక్వర్డ్ ఇండెక్స్ అంటే బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇండెక్స్ని తీసుకుంటుంది. మనకి బ్యాక్ సైడ్ నుంచి ఇండెక్స్ అనేది -1 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఎన్ ఇండెక్స్ ఎంత అవుతుంది? -1. అదే ఓ ఇండెక్స్ -2, టీ ఇండెక్స్ -3. అలా మనకి ఇండెక్స్ అనేది తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ లెటర్ని నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ప్రింట్ మన స్ట్రింగ్ నేమ్ ఏంటి? ఎస్. ఎస్ ఆఫ్ పి ఇండెక్స్ ఎంత మనకి? 0. సో 0ని తీసుకుని మీరు ఒకసారి సేవ్ చేసి ప్రోగ్రామ్ని రన్ చేయండి. రన్ చేస్తే మనకి ఓన్లీ పి లెటర్ మాత్రమే ప్రింట్ అవుతుంది. నాకు స్ట్రింగ్లో ఉన్న టీ అనే లెటర్ ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. ప్రింట్ ఎస్ ఆఫ్ టీ ఇండెక్స్ ఎంత? 0, 1, 2 అవుతుంది ఇండెక్స్. సో 2 అనే ఇండెక్స్ని ఇస్తే కనుక సేవ్ చేసి రన్ చేయండి. టీ అనేది అయితే ప్రింట్ అయింది. స్ట్రింగ్లో ఉన్న లాస్ట్ లెటర్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నా. స్ట్రింగ్ లెంత్ ఎంత అయినా సరే, అది పైథాన్ అవ్వచ్చు, స్ట్రింగ్ పైథాన్ ప్రోగ్రామర్ అవ్వచ్చు, పైథాన్ ప్రోగ్రామింగ్ అవ్వచ్చు, ఏ స్ట్రింగ్ తీసుకున్నా సరే లాస్ట్ లెటర్ ప్రింట్ అవ్వాలి. అంటే స్ట్రింగ్ లెంత్ అనేది ఎంతో మనకు తెలియదు. లాస్ట్ లెటర్ మనకి ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు లాస్ట్ నుంచి ఇండెక్స్ ఎలా తీసుకుంటుంది? మనకి -1లో తీసుకుంటుంది. -1 అంటే లాస్ట్ క్యారెక్టర్ ఇండెక్స్ ఎంత అవుతుంది? ఖచ్చితంగా -1 అవుతుంది. సో డైరెక్ట్గా మీరు ప్రింట్ ఎస్ ఆఫ్ -1 అని తీసుకుని సేవ్ చేసి రన్ చేస్తే కనుక మనకి స్ట్రింగ్లో ఉన్న లాస్ట్ లెటర్ ఎన్ అనేది అయితే ప్రింట్ అవుతుంది. దీన్నే స్ట్రింగ్ ఇండెక్సింగ్ అంటాము. స్ట్రింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని కూడా ఈ విధంగా యాక్సెస్ చేసుకుంటాము. అలాగే ఇప్పటి వరకు మనం ఏం చేసాము? స్ట్రింగ్లో ఉన్న సింగిల్ క్యారెక్టర్ని మాత్రమే యాక్సెస్ చేసుకున్నాము. నాకు ఇలా కాదు, స్ట్రింగ్లో ఉన్న ఒక పోర్షన్ని యాక్సెస్ చేసుకోవాలి, అంటే ఒక సబ్ స్ట్రింగ్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నాను. దాన్ని స్లైసింగ్ అని పిలుస్తాము.
స్లైసింగ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ ఈక్వల్ టు ప్రోగ్రామింగ్ అనే ఒక స్ట్రింగ్ని తీసుకున్నాను. ఎస్ ఈక్వల్ టు ప్రోగ్రామింగ్ అనే ఒక స్ట్రింగ్ని తీసుకున్నాను. నాకు ఈ ప్రోగ్రామింగ్లోని ఫస్ట్ 4 లెటర్స్ ప్రింట్ అవ్వాలి. మనం స్లైసింగ్ కోసం కాలన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాము. ఈ కాలన్ ఆపరేటర్లో మనకి 3 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్ వచ్చేసరికి స్టార్ట్, నెక్స్ట్ పారామీటర్ స్టాప్, నెక్స్ట్ వన్ స్టెప్. ఇక్కడ మనకి 3 పారామీటర్స్లోని ఏదైనా 2 పారామీటర్స్ని యూజ్ చేయొచ్చు. స్టెప్ అనేది యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు. డిపెండ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం స్టెప్ అనేది యూజ్ చేస్తాం. ఇన్ కేస్ స్టార్ట్ వాల్యూ మనం ఏది ఇవ్వకపోతే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ వాల్యూ ఏమి ఇవ్వకపోతే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టెప్ వాల్యూ స్టాప్ వాల్యూ ఏమి ఇవ్వకపోతే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు తీసుకుంటుంది. స్టార్ట్ వాల్యూ ఏమి ఇవ్వకపోతే బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి తీసుకుంటుంది. స్టాప్ వాల్యూ ఏమి ఇవ్వకపోతే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి తీసుకుంటుంది. బట్ స్టెప్ వాల్యూ అనేది డిఫాల్ట్గా 1 తీసుకుంటుంది. మనం 2 ఇస్తే కనుక 2 ఇంక్రిమెంట్ అవుతుంది. స్టెప్ మీన్స్ ఇంక్రిమెంట్. ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూద్దాము. మనకి ఏం కావాలి? ఫస్ట్ రిక్వైర్మెంట్ స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ 4 లెటర్స్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ ఎస్ ఆఫ్ మనకి ఫస్ట్ క్యారెక్టర్ ఇండెక్స్ ఎంత? 0, సెకండ్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3. అంటే 0 నుంచి 3 వరకు మనకి ప్రింట్ అవ్వాలి. సో స్టార్టింగ్ ఎక్కడ? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ ఎక్కడ? 3 ఇస్తే మనకి 2తో ఎండ్ అయిపోతుంది. 3తో ఎండ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? 4 అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో 4 ఇస్తే కనుక 0 నుంచి 3 వరకు మనకి స్ట్రింగ్ అనేది అయితే ప్రింట్ అవుతుంది. చూడండి, PROG. అలాగే నాకు జీ తర్వాత RAMMING ఇవన్నీ కూడా ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో ఆర్ ఇండెక్స్ ఎంత? 0, 1, 2, 3, 4. ఆర్ ఇండెక్స్ ఎంత మనకి? 4 నుంచి ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు కూడా మనకి ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను. ప్రింట్ ఎస్ ఆఫ్ ఎక్కడి నుంచి? 4 నుంచి ఎండ్ లాస్ట్ వరకు ప్రింట్ అవ్వాలి కాబట్టి నేను స్టాప్ వాల్యూ ఏమి ఇవ్వట్లేదు. స్టాప్ వాల్యూ ఏమి ఇవ్వకపోతే ఏం ప్రింట్ అవుతుందని చెప్పాను? ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు తీసుకుంటుంది అని చెప్పాను. ఒకసారి చెక్ చేద్దాము. సేవ్ చేసి రన్ చేద్దాం. చూడండి, RAMMING అనేది అయితే ప్రింట్ అయింది మనకి. నాకు స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ 6 లెటర్స్ అనేది ప్రింట్ అవ్వాలి. 6 లెటర్స్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ వరకు ప్రింట్ అవ్వాలి. అంటే ఏ వరకు. దాని ఇండెక్స్ చూద్దాము. 0, 1, 2, 3, 4, 5. 5 ఇండెక్స్ వరకు మనకి ప్రింట్ అవ్వాలి. సో అటువంటప్పుడు ప్రింట్ ఎక్కడి నుంచి ప్రింట్ అవ్వాలి? స్టార్టింగ్ నుంచి. కాబట్టి స్టార్టింగ్ వాల్యూ ఏమి ఇవ్వట్లేదు. ఏమి ఇవ్వకపోతే ఏమవుతుంది? బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడ వరకు ప్రింట్ అవ్వాలి? 5th ఇండెక్స్ వరకు ప్రింట్ అవ్వాలి. సో మీరు 6 ఇవ్వండి, అది 5th వరకు మనకి ప్రింట్ అవుతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ నేను స్టార్టింగ్ వాల్యూ ఏమి ఇవ్వట్లేదు, అలాగే స్టాప్ వాల్యూ ఏమి ఇవ్వట్లేదు. దాని మీనింగ్ ఏంటి? స్టార్టింగ్ వాల్యూ ఏమి ఇవ్వకపోతే బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి తీసుకుంటుంది. స్టాప్ వాల్యూ ఏమి ఇవ్వకపోతే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు తీసుకుంటుంది. అంటే టోటల్ స్ట్రింగ్ అంతా కూడా మనకి తీసుకుంటుంది. ప్రోగ్రామింగ్ అని ప్రింట్ అయింది చూడండి. అలాగే నేను ఈసారి ఏం చేస్తున్నానంటే ప్రింట్ ఎస్ ఆఫ్ స్టార్ట్ వాల్యూ ఏమి ఇవ్వట్లేదు, అంటే బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్. స్టాప్ వాల్యూ కూడా ఏమి ఇవ్వట్లేదు, అంటే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు తీసుకుంటుంది. బట్ మనకి ప్రతిసారి కూడా ఇంక్రిమెంట్ అనేది 1 ఉంటుంది. స్టెప్ వాల్యూ అనేది 1 ఉంటుంది. 1 ఉంటుంది కాబట్టి 0 ఇండెక్స్ ప్రింట్ అవుతుంది. 1, 2, 3 ప్రతిసారి 1 ఇంక్రిమెంట్ అవుతూ ప్రింట్ అవుతుంది. బట్ నేను ఈసారి 2 ఇచ్చాను. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే మీకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 ఇండెక్స్ ప్రింట్ అవుతుంది. 2 ఇంక్రిమెంట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది? 2 ఇండెక్స్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ 2 ఇంక్రిమెంట్ చేస్తే 4 ఇండెక్స్, నెక్స్ట్ 6th ఇండెక్స్, 8th ఇండెక్స్, నెక్స్ట్ 10th ఇండెక్స్. అలా మనకి ఇండెక్స్ అనేది ఇంక్రిమెంట్ అయితే ఆ లెటర్స్ మాత్రమే మనకి ప్రింట్ అవుతాయి. చూడండి, 0 ఇండెక్స్ ప్రింట్ అయింది ఫస్ట్ ఇక్కడ, తర్వాత 2 ఇండెక్స్, తర్వాత R 4 ఇండెక్స్, తర్వాత 6 ఇండెక్స్, తర్వాత 8 ఇండెక్స్, తర్వాత 10th ఇండెక్స్ అనేది అయితే మనకి ప్రింట్ అయింది. ప్రింట్ నేను స్ట్రింగ్ని స్టార్టింగ్ ఇవ్వట్లేదు, స్టాప్ ఇవ్వట్లేదు. అంటే ఏమవుతుంది? బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి తీసుకుంటుంది, ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు నేను -1 ఇస్తున్నాను.
స్టెప్ వాల్యూ అంటే డిక్రిమెంట్ అవుతుంది. సో -1 అంటే ఏంటి మనకి డిక్రిమెంట్ అవుతుంది. డిక్రిమెంట్ అయితే మనకి స్టార్ట్ వాల్యూ ఏమి ఇవ్వట్లేదు. ఏమి ఇవ్వకపోతే 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎండ్ వాల్యూ ఏమి ఇవ్వట్లేదు అంటే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ వరకు రావాలి. మనం 0కి -1 డిక్రిమెంట్ చేస్తున్నాము అంటే -1లో ఉన్నది ప్రింట్ అవుతుంది. తర్వాత -1కి -1 యాడ్ చేస్తే -2లో ఉన్నది ప్రింట్ అవుతుంది. -3లో ఉన్నది ప్రింట్ అవుతుంది. అలా మనకి స్ట్రింగ్ అనేది రివర్స్ అయ్యి ప్రింట్ అవుతుంది మనకి. చూడండి ఇక్కడ స్ట్రింగ్ అనేది రివర్స్ అయ్యి ప్రింట్ అయ్యింది మనకి. ఈ విధంగా స్ట్రింగ్లో ఉన్న మనం ప్రతి లెటర్ని కూడా యూజింగ్ ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేసుకుంటాము. యూజింగ్ స్లైస్ ఆపరేటర్ ద్వారా ఒక పార్ట్ అంతటిని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది స్ట్రింగ్ ఇండెక్స్ అండ్ స్లైసింగ్ గురించి. నెక్స్ట్ స్ట్రింగ్లో ఉన్న కొన్ని ఆపరేషన్స్ గురించి చూద్దాము. ఫస్ట్ ఆపరేషన్ కంకాటినేషన్. కంకాటినేషన్‌కి మనం ప్లస్ అనే సింబల్‌ని యూజ్ చేస్తాం. యాక్చువల్లీ ప్లస్ అంటే ఏంటి మనకి సమ్ జరిగేటప్పుడు ఎడిషన్ పర్పస్‌లో యూజ్ చేస్తాం. ఎడిషన్ పర్పస్‌లో ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఒక 2 ఆర్ మోర్ ఇంటిజర్స్ ఆర్ ఫ్లోట్స్ గురించి అంటే నంబర్స్ మధ్యలో మనం ఏదైనా ఆపరేషన్ జరగాలి అనుకున్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము ప్లస్ అనేది ఎడిషన్ జరగాలన్నప్పుడు ప్లస్ అనేది యూజ్ చేస్తాం. అదే ప్లస్ ఆపరేటర్ని మనం 2 స్ట్రింగ్స్ మధ్యన యూజ్ చేస్తే కంకాటినేషన్ జరుగుతుంది. కంకాటినేషన్ మీన్స్ కంబైనింగ్ 2 స్ట్రింగ్స్ అంటే 2 స్ట్రింగ్స్ కూడా కంబైన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను S1 అనే స్ట్రింగ్లోని హలో అని తీసుకున్నాను. S2 అనే ఇంకో స్ట్రింగ్ తీసుకుంటున్నాను. దీనిలోని ప్రోగ్రామర్ అని తీసుకుంటున్నాను. ప్రింట్ S1 ప్లస్ S2 అంటే స్ట్రింగ్స్ మధ్యన ఆపరేటర్ ప్లస్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ప్లస్ మీన్స్ ఇక్కడ కంకాటినేషన్. మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే ఆ 2 స్ట్రింగ్స్ కూడా కంబైన్ అయ్యి ప్రింట్ అవుతాయి. చూడండి హలో ప్రోగ్రామర్. అలాగే నెక్స్ట్ ఆపరేషన్ రిపిటేషన్. రిపిటేషన్ కోసం మనం ఏ ఆపరేటర్ యూజ్ చేస్తామంటే మల్టిప్లికేషన్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అంటే ఏదైనా స్ట్రింగ్లోని ఎలిమెంట్స్ రిపీటెడ్గా మనకి ప్రింట్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనే ఒక స్ట్రింగ్ ఉంది. దీనిలోని హాయ్ అనే ఒక స్ట్రింగ్ని మనం ప్రింట్ చేస్తాము. నాకు ఈ స్ట్రింగ్ అనేది 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలి లేదా 4 టైమ్స్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. సో స్ట్రింగ్ నేమ్ ఏంటి ఎస్. ఎస్ ఇంటూ 4 సేవ్ చేసి రన్ చేస్తే మనకి హాయ్ అనేది 4 టైమ్స్ మనకి ప్రింట్ అవుతూ ఉంటుంది మనకి. ఈ విధంగా రిపిటేషన్ అనే ఆపరేషన్ అనేది చేస్తాం. అలాగే ఒక స్ట్రింగ్ అనేది లెంత్ని ఫైండ్ అవుట్ చేయడం. టు ఫైండ్ లెంత్ స్ట్రింగ్లో లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఎల్ఈఎన్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఎల్ఈఎన్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న స్ట్రింగ్లోని హలో పైథాన్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాము. ఈ స్ట్రింగ్లోని ఉన్న లెటర్స్ ఎన్ని క్యారెక్టర్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్ట్రింగ్లో లెంత్ అంటే ఫస్ట్ 1 2 3 4 5 6 స్పేస్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. 7 8 9 10 11 12. సో మనం ప్రింట్ ఎల్ఈఎన్ అనే ఫంక్షన్ యూజ్ చేసామనుకోండి డైరెక్ట్గా స్ట్రింగ్లో ఉన్న ఎన్ని ఎలిమెంట్స్ హౌ మెనీ ఎలిమెంట్స్ స్టోర్డ్ ఇన్ ద లిస్ట్ అనే ఇన్ ద స్ట్రింగ్ అనేది అయితే మనకి ప్రింట్ అవుతుంది. స్ట్రింగ్ మనకి నేమ్ ఏంటి ఎస్. సో సేవ్ చేసి రన్ చేయండి. స్ట్రింగ్ లెంత్ ఎంత అనేది అయితే మనకి ప్రింట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆపరేషన్ మెంబర్షిప్. మెంబర్షిప్ ఆపరేషన్లో మనకి 2 ఆపరేటర్స్ ఉంటాయి. ఒకటి ఇన్ను నెక్స్ట్ నాట్ ఇన్ను. ఇన్ను నాట్ ఇన్ను అనే ఈ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఒక స్ట్రింగ్లోని సబ్ స్ట్రింగ్ని తీసుకుంటే ఈ సబ్ స్ట్రింగ్ మెయిన్ స్ట్రింగ్లో ఉందో లేదో చెక్ చేయడానికి టు చెక్స్ ద గివెన్ సబ్ స్ట్రింగ్ ఈజ్ ఇన్ ఏ స్ట్రింగ్ ఆర్ నాట్. ఆ స్ట్రింగ్లో కనుక ద గివెన్ సబ్ స్ట్రింగ్ ఈజ్ ఇన్ ఏ స్ట్రింగ్ దెన్ ఇట్ రిటర్న్ ట్రూ రిజల్ట్ అదర్వైజ్ ఫాల్స్ రిజల్ట్. మనం తీసుకున్న సబ్ స్ట్రింగ్ అనేది మెయిన్ స్ట్రింగ్లో ఉంటే ట్రూ రిజల్ట్ని ఇస్తుంది అదర్వైజ్ ఫాల్స్ రిజల్ట్ అనేది ఇస్తుంది. నేను ఎస్ ఈక్వల్ టు ఒక స్ట్రింగ్ని తీసుకుంటున్నాను. హలో పైథాన్ అనే స్ట్రింగ్ని తీసుకున్నాను. సో మెంబర్షిప్ ఆపరేటర్ని చెక్ చేసినప్పుడు ప్రింట్
నాకు పీవై అనే సబ్స్ట్రింగు పీవై అనే సబ్స్ట్రింగు ఇన్ ఎస్లో ఉందో లేదో చెక్ చేయాలి. సో పీవై అనే సబ్స్ట్రింగ్ మనం పైన తీసుకున్న హలో పైథాన్లో ఉందా, ఉంటే కనుక ట్రూ రిజల్ట్ని మనకి ఇస్తుంది ఇది. చూడండి, ట్రూ. ఇన్ కేస్ ప్రింట్ బి ఇన్ ఎస్, బి అనే సబ్స్ట్రింగ్ పైన తీసుకున్న ఎస్ అనే స్ట్రింగ్లో ఉంటే ట్రూ రిజల్ట్ని ఇస్తుంది, అదర్వైజ్ ఫాల్స్ రిజల్ట్ని ఇస్తుంది మనకి. ఫాల్స్, బి అనేది లేదు కాబట్టి ఫాల్స్ అని ఇచ్చింది. అలాగే మనకి నాట్ ఇన్ అనేది ఉంటుంది. ప్రింట్ పీవై నాట్ ఇన్ ఎస్, అంటే దీని మీనింగ్ ఏంటంటే పీవై అనే సబ్స్ట్రింగ్ మెయిన్ స్ట్రింగ్లో లేదు అంటున్నాను, బట్ ఉంది కదా, అంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి మనకి ఫాల్స్ అనే రిజల్ట్ని అయితే ఇస్తుంది. ఇన్నికే క్వైట్ ఆపోజిట్ ఇది. ఇన్ కేస్ ప్రింట్ బి నాట్ ఇన్ ఎస్, అంటే బి అనేది మెయిన్ స్ట్రింగ్లో లేదు అంటున్నాను, లేదు ఇక ఈ స్టేట్మెంట్ అనేది ట్రూఏ, సో ట్రూ అనే రిజల్ట్నే ఇస్తుంది మనకి. ఇలా మనకి మెంబర్షిప్ అనే ఆపరేషన్ అనేది అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, స్ట్రింగ్ ఇటరేషన్. స్ట్రింగ్స్ని ఇటరేషన్, మనకి టూ టైప్ ఆఫ్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. నెంబర్ వన్ ఫర్ లూపు, నెంబర్ టూ వైల్ లూపు. ఏదైనా స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ మీన్స్ సీక్వెన్స్, ఏదైనా సీక్వెన్స్ని లూప్స్లో రన్ చేయాలి అనుకుంటే ఏ లూప్లో రన్ చేయగలము, ఓన్లీ వైల్ లూప్లో మాత్రమే మనం రన్ చేయగలము. వైల్ లూప్లో మాత్రమే మనం రన్ చేయగలము. సారీ, వైల్ లూప్లో రన్ చేయలేము, ఫర్ లూప్లో మాత్రమే రన్ చేయగలము. ఎందుకంటే ఫర్ లూప్ అనేది విత్ రేంజ్ ఫంక్షన్తో రన్ అవుతుంది, విత్ సీక్వెన్స్తో కూడా మనం రన్ చేయొచ్చు. బట్ వైల్ లూప్ అనేది బేస్డ్ ఆన్ కండిషన్ బేస్ మీద మాత్రమే రన్ అవుతుంది. సో మనం సీక్వెన్స్ని రన్ చేయాలంటే ఖచ్చితంగా ఫర్ లూప్నే యూజ్ చేయాలి. సో ఫర్ లూప్లోని రన్ చేద్దాము. ఫర్ ఐ ఇన్, మన స్ట్రింగ్ ఏమేంటి, ఎస్, అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇటరేషన్ మీన్స్ టు ట్రావెర్స్ ద స్ట్రింగ్ ఎలిమెంట్స్. మనకి ఇక్కడ మనం తీసుకున్న ఐ అనే వేరియబుల్ ఏదైతే ఉందో ఈ వేరియబుల్ ఏం చేస్తుందంటే స్ట్రింగ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దగ్గరికి ట్రావర్స్ చేస్తుంది. అంటే ఫస్ట్ టైం లూప్ రన్ అయినప్పుడు ఐ అనేది హెచ్, నెక్స్ట్ ఈ, నెక్స్ట్ ఎల్, నెక్స్ట్ ఎల్, నెక్స్ట్ ఓ, నెక్స్ట్ స్పేస్, నెక్స్ట్ పి, నెక్స్ట్ వై, నెక్స్ట్ టి, నెక్స్ట్ హెచ్, నెక్స్ట్ ఓ, నెక్స్ట్ ఎన్, అంటే ఇలా ప్రతి క్యారెక్టర్ దగ్గరికి ట్రావర్స్ చేస్తూ ఉంటుంది. ఈ ట్రావర్స్ చేసినప్పుడు నేనేమంటున్నానంటే ప్రింట్ ఐ, అది ట్రావర్స్ చేస్తుందో లేదో మనం చెక్ చేయడం కోసం ఐని ప్రింట్ చేస్తున్నాం. ఐని ప్రింట్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ హెచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు హెచ్ని ప్రింట్ చేస్తుంది, నెక్స్ట్ ఈని ప్రింట్ చేస్తుంది. ఇలా మనకి ప్రతి క్యారెక్టర్ని కూడా ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది. బట్ మనకి పైథాన్ అనేది డిఫాల్ట్గానే లైన్ బై లైన్ మనకి ప్రింట్ అవుతుంది కాబట్టి ప్రతి స్టేట్మెంట్ కూడా మనకి ఇలా లైన్ బై లైన్ అయితే ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ నాకు లైన్ బై లైన్ వద్దు, సైడ్ బై సైడ్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే వీ కెన్ యూజ్ ఎండ్ మెథడ్. ఒక స్పేస్ ఇచ్చాను ఎండ్లోని, చూడండి, హలో పైథాన్. ఇలా స్ట్రింగ్ని మనం ఫర్ లూప్ యూజ్ చేసి ఇటరేషన్ అనేది అయితే చేయొచ్చు. స్ట్రింగ్స్లోని ఇంకొన్ని మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మెథడ్ ఏంటంటే స్ట్రింగ్లోని అప్పర్ అనే ఒక మెథడ్ ఉంటుంది మనకి. అప్పర్ అంటే ఏంటంటే మనం తీసుకున్న ప్రతి ఎలిమెంట్ కూడా అప్పర్ క్యారెక్టర్లో ప్రింట్ అవుతుంది, అంటే క్యాపిటల్ లెటర్స్లో ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఎస్ డాట్ అప్పర్, ఈ మెథడ్ని యూజ్ చేసాం అనుకోండి, మన స్ట్రింగ్ ఎస్ కాబట్టి ఎస్ డాట్ అప్పర్ అంటే మనం తీసుకున్న స్ట్రింగ్లో ప్రతి ఎలిమెంట్ ఏమవుతుంది, అప్పర్ క్యాపిటల్ లెటర్స్లో మనకి ప్రింట్ అవుతుంది. అలాగే ప్రింట్ ఎస్ డాట్, ఈ మెథడ్ని యూజ్ చేసామనుకోండి మనకి స్ట్రింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా స్మాల్ లెటర్ అనేది అయితే ప్రింట్ అవుతుంది. చూడండి, నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంటుంది, క్యాపిటలైజ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ప్రింట్ ఎస్ డాట్, ఈ క్యాపిటలైజ్ అనే మెథడ్ని యూజ్ చేసామనుకోండి మనకి
ఫస్ట్ లెటర్ ఒకటి క్యాపిటల్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ అన్ని కూడా మనకి స్మాల్ అనేవి అయితే ప్రింట్ అవుతుంది మనకి. అలాగే మనకి స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ అంటాము. మనం వీ కెనాట్ చేంజ్ ద స్ట్రింగ్ ఎలిమెంట్స్ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ప్లేస్‌లో, ఈ ప్లేస్‌లో ఓకేనా? నాకు టీ అనేది ప్రింట్ అవ్వాలి. ఈ ప్లేస్‌లో టీ అనేది ప్రింట్ అవ్వాలి. లేదా ఈఎల్ఎల్ఓ ప్లేస్‌లో ఏఐఎన్ ప్రింట్ అవ్వాలి. అంటే హాయ్ పైథాన్ అనేది ప్రింట్ అవ్వాలనుకుంటున్నా. ఓన్లీ ఈ ప్లేస్‌లో ఎల్ అనేది టీ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాం అనుకోండి. ఈ ఇండెక్స్ ఎంత? ఎస్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఏం ప్రింట్ అవ్వాలనుకుంటున్నాము? టీ ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాము. అంటే యాక్చువల్లీ స్ట్రింగ్ అనేది మనకి ఇమ్యూటబుల్. స్ట్రింగ్‌లో ఉన్న ఎలిమెంట్‌ని మనం చేంజ్ చేయలేము. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాము? అప్డేట్ అయితే చేస్తున్నాము. అప్డేట్ అవుతుందో లేదో ఒకసారి మనం చెక్ చేద్దాము. అప్డేట్ అనేది చెక్ చేస్తే మనకేమొచ్చింది చూడండి ఇక్కడ టైప్ ఎర్రర్ అని వచ్చింది. స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటెమ్ అసైన్మెంట్. స్ట్రింగ్ అనేది మనకి ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ మీన్స్ వి కెనాట్ చేంజ్ ద స్ట్రింగ్ ఎలిమెంట్స్. మన స్ట్రింగ్‌లో ఉన్న ఏ ఎలిమెంట్‌ని కూడా చేంజ్ చేయలేము అంటుంది. బట్ స్ట్రింగ్‌లోని ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్‌ని యూజ్ చేసి రీప్లేస్ ఎస్ డాట్ రీప్లేస్. రీప్లేస్ అనే ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్‌ని యూజ్ చేస్తే మనం స్ట్రింగ్‌లో ఉన్న ఎలిమెంట్‌ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. మన స్ట్రింగ్ నేమ్ ఏంటి? ఎస్. ఎస్ డాట్ రీప్లేస్. ఈ రీప్లేస్‌లోని మనం ఇప్పుడు ఏం మార్చాలనుకుంటున్నాను నేను పైథాన్ ప్లేస్‌లో ప్రోగ్రామర్ కావాలి అనుకుంటున్నాను. సో, పైథాన్. ఈ పైథాన్ ప్లేస్‌లో మనం ఏం కావాలనుకుంటున్నాము? ప్రోగ్రామర్ అని కావాలి అనుకుంటున్నాం. కదా! బ్రాకెట్స్ స్క్వేర్ బ్రాకెట్స్ కాదు. మనకి చూడండి హలో ప్రోగ్రామర్ అనైతే ప్రింట్ అయింది మనకి. ఈ విధంగా మనం స్ట్రింగ్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని అయితే రీప్లేస్ మెథడ్‌ని యూజ్ చేసి రీప్లేస్ చేసుకోవచ్చు. నేను ఆఫ్టర్ రీప్లేస్ స్ట్రింగ్‌ని అయితే ప్రింట్ చేస్తున్నాను. ఆఫ్టర్ రీప్లేస్ వన్స్ మనం స్ట్రింగ్‌ని ప్రింట్ చేస్తున్నాము. ఇప్పుడు ఏ విధంగా ప్రింట్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం మనం. అంటే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. మనం రీప్లేస్ మెథడ్ యూజ్ చేసినప్పుడు రీప్లేస్ చేసాం అంతే. బట్ స్ట్రింగ్ అనేది అయితే మనకి అప్డేట్ అవ్వట్లేదు. స్ట్రింగ్ ఈజ్ ఏ ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ కాబట్టి స్ట్రింగ్ ఎలిమెంట్ అనేది మనకి చేంజ్ అవ్వదు. బట్ అప్పటికప్పుడు మనం రీప్లేస్ మెథడ్‌ని యూజ్ చేస్తే ఒక ఓన్‌ని రీప్లేస్ చేసి సెపరేట్ స్ట్రింగ్ అనేది అయితే మనకి క్రియేట్ అవుతుంది మనకి. నెక్స్ట్ స్ట్రింగ్‌లోని ఫైండ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఈ ఫైండ్ మెథడ్‌ని యూజ్ చేస్తే ఏదైనా సబ్‌స్ట్రింగ్ ఉందో లేదో చెక్ చేయడం కోసం ఫైండ్ అనే మెథడ్‌ని మనం యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్, నాట్ ఇన్ కూడా అందుకే యూజ్ చేస్తాము. ఇన్ అనే ఆపరేటర్‌ని యూజ్ చేసినప్పుడు సబ్‌స్ట్రింగ్ మెయిన్ స్ట్రింగ్‌లో ఉంటే ట్రూ రిజల్ట్‌ని ఇస్తుంది. లేదా ఫాల్స్ అనే రిజల్ట్‌ని ఇస్తుంది. బట్ మనం ఫైండ్‌ని యూజ్ చేసినప్పుడు సబ్‌స్ట్రింగ్ అనేది మెయిన్ స్ట్రింగ్‌లో ఉంటే మనకి ఏ రిజల్ట్‌ని ఇస్తుంది అంటే, ఆ సబ్‌స్ట్రింగ్ యొక్క ఇండెక్స్‌ని రిటర్న్ చేస్తుంది మనకి. ఆ సబ్‌స్ట్రింగ్ యొక్క ఇండెక్స్‌ని రిటర్న్ చేస్తుంది. ఇన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఉందో లేదో చెప్తుంది. బట్ ఇక్కడ ఎగ్జాక్ట్ ఇండెక్స్‌ని మనకి రిటర్న్ చేస్తుంది. పి అనేది ఇక్కడ పీవై అంటే ఏ ఇండెక్స్ నుంచి 0, 1, 2, 3, 4, 5, 6 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి రన్ చేద్దాం ప్రోగ్రామ్‌ని. సో, 6 ఇండెక్స్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. 6 అనేది అవుట్‌పుట్ అనేది వచ్చింది. సో, అలాగే మనకి ఇంకొక ఫంక్షన్ ఉంటుంది. స్ట్రింగ్‌ని స్ప్లిట్ చేయొచ్చు. ఎస్ డాట్ స్ప్లిట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఈ స్ప్లిట్ మెథడ్‌ని యూజ్ చేస్తే మనకి స్ట్రింగ్ ఏమవుతుందంటే స్ప్లిట్ అవుతుంది. అంటే స్ట్రింగ్‌లో ఉన్న ప్రతి వర్డ్ కూడా ఒక లిస్ట్ లాగా మనకి ప్రింట్ అవుతుంది. మనం ఎప్పుడైనా స్ట్రింగ్‌ని లిస్ట్‌లోకి చేంజ్ చేయాలి అంటే ఎస్ డాట్ స్ప్లిట్ అలా యూజ్ చేస్తే మన స్ట్రింగ్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా లిస్ట్ ఫార్మాట్‌లో మనకి కన్వర్ట్ అవుతుంది. సో, ఇవి స్ట్రింగ్ మెథడ్స్.
మనం స్ట్రింగ్లోని ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేసాం. స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ కొటేషన్స్ ఆర్ డబుల్ కొటేషన్స్. స్ట్రింగ్ని సింగిల్ కొటేషన్స్ ఆర్ డబుల్ కొటేషన్స్లో అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ స్ట్రింగ్లో ఉన్న ఈచ్ క్యారెక్టర్ని కూడా యాక్సెస్ చేసుకున్నాము యూజింగ్ ఇండెక్స్. స్ట్రింగ్ అనేది ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఫార్వర్డ్ ఇండెక్స్ అనేది. బ్యాక్వర్డ్ ఇండెక్స్ -1 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆపరేషన్ స్లైసింగ్. స్ట్రింగ్లో ఉన్న ఏదైనా ఒక పోర్షన్ని మనం యాక్సెస్ చేయాలి అంటే, ప్రింట్ చేయాలి అంటే మనం యూజింగ్ స్లైసింగ్. స్లైసింగ్ ఆపరేటర్ హ్యావ్ 3 పారామీటర్స్: స్టార్ట్, స్టాప్, స్టెప్. స్టార్ట్ వాల్యూ ఇవ్వకపోతే బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి తీసుకుంటుంది, స్టాప్ వాల్యూ ఇవ్వకపోతే ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ నుంచి తీసుకుంటుంది. స్టెప్ అనేది మనకి డిఫాల్ట్గానే 1 ఇంక్రిమెంట్ అనేది అయితే అవుతుంది. నెక్స్ట్ ఆపరేషన్ కంకాటినేషన్, అంటే ప్లస్ అనే సింబల్. ఫ్లోట్స్, ఇంటిజర్స్, నెంబర్స్ మధ్యలో అయితే మనకి సమ్ ఎడిషన్ జరుగుతుంది, బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, కంబైన్ జరుగుతుంది. కంబైనింగ్ ఆఫ్ 2 ఆర్ మోర్ స్ట్రింగ్స్. అలాగే రిపిటేషన్, ఒక స్ట్రింగ్ని రిపీటెడ్గా మనకి ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలంటే రిపిటేషన్, మల్టిప్లికేషన్ ఆపరేటర్ని అయితే మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ టు ఫైండ్ లెంత్, LEN ఫంక్షన్ యూజ్ చేసి స్ట్రింగ్ని లెంత్ అనేది అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ మెంబర్షిప్ ఆపరేటర్. మెంబర్షిప్ ఆపరేటర్స్లో ఇన్ను, నాట్ ఇన్ను. ఒక సబ్ స్ట్రింగ్ తీసుకుంటే అది మెయిన్ స్ట్రింగ్లో ఉందో లేదో చెక్ చేయడం కోసం మనం మెంబర్షిప్ ఆపరేటర్స్ని అయితే యూజ్ చేసాము. నెక్స్ట్ కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ గురించి చెప్పుకున్నాము. అప్పర్ మెథడు, లోవర్ మెథడు, నెక్స్ట్ క్యాపిటలైజ్ మెథడ్ గురించి, అలాగే రీప్లేస్ అనే ఒక మెథడ్ గురించి, ఫైండ్, స్ప్లిట్ అనే మెథడ్స్ గురించి చెప్పుకున్నాం. ఇవి టోటల్గా స్ట్రింగ్లో ఉండే ఆపరేషన్స్ అండ్ మెథడ్స్. నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ క్లాస్లో లిస్ట్ కాన్సెప్ట్ గురించి చెప్పుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.